హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిసిల్ అండ్ సర్వ్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు. ముందుగా ఇలా చిన్నగా ఒక 3 ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. ఒక చిన్నగా టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ పువ్వు, ఇలాచీ, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న బిర్యానీ ఐటెమ్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్‌ని కూడా అందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అందులో వేసుకోవాలి. అది వేసి చక్కగా కలుపుకోవాలి. టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి దాన్ని. ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు అలాగే మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత కలుపుకోవాలి దాన్ని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత అందులో చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ పెరుగేసుకోవాలి. పెరుగేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్‌లో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్‌గా వాటరేసుకోవాలి అందులో. ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు మంచిగా ఉడకనివ్వాలి. అలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్ ఫ్రై రెడీ. దాన్నిప్పుడు గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సింపుల్ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ.